ఈ నెల 22వ తారీఖున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ పట్టణంలో పర్యటించనున్నారు. కుల్చారం మండలం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కేథడ్రల్ చర్చిలోని ముందస్తు ఏర్పాట్ల కోసం మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణబాబు, చర్చి ప్రెసిడెంట్ శాంతయ్య, సెక్రటరీ బోనీతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్, పార్కింగ్, చర్చి ఆవరణంలో ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చి నిర్వాహకులు అధికారులతో చర్చించారు. ఏర్పాట్లలో లోటుపాట్లు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ తర్వాత 10:30 నుండి మళ్ళీ ఒక ఆరాధన. ఈ రెండు ఆరాధనలో ఆ గ్యాప్లో వస్తున్న ప్రాబ్లం, ఆరాధన టైంలో వస్తేనే మాకు జనాలు కొంచెము ఇబ్బందికరం ఉంటుంది. కానీ మనం చెప్పలేదు, సార్ని మనం ఎట్లయినా రిసీవ్ చేసుకోవాలి. సో మా ఆరాధన కంటిన్యూషన్ ఉంటుంది సార్. ఏంటంటే ఆరాధన టైంలోనే వస్తారు సార్. అయితే మనం ఏమనుకుంటామంటే ఆరాధన సిస్టమ్ ఎట్లుంటుంది సార్, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి వచ్చినా ఆరాధన ఆగదు, అది కంటిన్యూషన్ ఉంటుంది. వ్యక్తుల కొరకు ఆరాధన